హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మళ్ళీ మంచి టాపిక్ మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగించుకునేందుకు నేను తీసుకొచ్చానురా. నా చిన్న తమ్ముళ్ళు, నా చిన్న చెల్లెళ్ళు, మీరు పడుతున్న కష్టానికి నేనేదో చిన్న సహాయం చేస్తున్నానని అనుకుంటున్నాను. దీన్ని ఉపయోగించుకోండి, ఫాలో అయిపోండి. చాలామంది విజేతలు సోషల్ మీడియాలో విపరీతంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మంచిదే. అలా ఇంటర్వ్యూలు ఇవ్వడంలో ఒకటి వాళ్ళ ఉద్దేశం స్ఫూర్తిగా నిలబడదాం అనేది మెయిన్. ఇప్పుడు మీలాంటి ఔత్సాహిక యాస్పిరెంట్స్ అందరికీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, అంటే వాళ్ళవన్నీ గుడ్డిగా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, రివిజన్ చేసాం, అందువల్ల మేము జాబ్ కొట్టాము. నేను అడుగుతాను మిమ్మల్నే అడుగుతాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మిమ్మల్నే అడుగుతాను, ఏంటి రివిజన్ అంటే? చెల్లెమా, ఏరా మిమ్మల్నేరా, చెప్పండి. వాట్ ఈజ్ మెంట్ బై రివిజన్? రివిజన్ అని అంటే చదవడం కాదు. చదవడాన్ని స్టడీ అంటాం. ఎక్కువసార్లు చదివితే ఎక్కువసార్లు చదివారు ఆ అమ్మాయి అని అంటాం. రివిజన్ అంటే స్టడీ కాదు. రివిజన్ అంటే చదివింది జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఎంతవరకు పుస్తకం మూసి మనం చదివింది మన మైండ్ నరాల్లో సెట్ అయింది అని చూసుకోవడమే రివిజను. అంతేగాని ఎక్కువసార్లు చదవడం అనేది కాదు. ఇది ఫస్ట్ పాయింట్. చాలామంది చెప్పే రివిజన్ ఏంటంటే, మేము ఎక్కువసార్లు చదివామండి అని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎక్కువసార్లు చదివితే ఎక్కువగా గుర్తుంటుంది మెమరీలో అనేది బహుశా వాళ్ళ ఉద్దేశం అయి ఉండవచ్చు. కానీ నేనేమంటానంటే, రివిజన్ అంటే ఒక టాపిక్ని తీసుకుని ఒకసారి చదివారు, రెండోసారి చదివారు, 2 సార్లు చదివిన తర్వాత కళ్ళు మూశారు. 2 సార్లు చదివిన తర్వాత తమరు కళ్ళు మూశారు. కళ్ళు మూసి జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. అక్కడ ఒక 10 పాయింట్లు చదివారు, 10 కాన్సెప్ట్లు చదివారు సబ్జెక్ట్లో. ఆఫ్టర్ దట్ కళ్ళు మూసుకున్నారు. జ్ఞాపకం రావాలి. ఆ 10 పాయింట్లలో కొంతమందికి 10 గుర్తొస్తాయి చూడకుండా, పుస్తకం మూసేసి. మరికొంతమందికి 5 గుర్తుండొచ్చు, మరికొంతమందికి 6 గుర్తుండొచ్చు, మరికొంతమందికి 3 గుర్తుండొచ్చు. 3 గుర్తున్నాయంటే ఎక్కువసార్లు చదివి ఆఫ్టర్ దట్ కళ్ళు మూసుకొని రివిజన్ చేసుకోవాలి. దీనినే రివిజన్ అంటారు, దీనినే రీకాల్ అంటారు. ఎస్, ఇది ఎక్కువ సార్లు చేయడం వల్ల మనం త్వరగా లాంగ్ టర్మ్ మెమరీ మన మైండ్లో ఉంటుంది. రివిజన్ లేకుండా మనం పోటీ పరీక్షల ప్రిపరేషన్ చెయ్యలేము. చాలామంది దగ్గర ఉన్న ఒక తప్పుడు అపోహ ఏంటంటే, సబ్జెక్ట్ మొత్తం ఒక రౌండ్ వేసి, ఇంకో సబ్జెక్ట్ ఇంకో రౌండ్ వేసి, మరో సబ్జెక్ట్ మరో రౌండ్ వేసి, లాస్ట్లో 2 నెలల్లో రివిజన్కి పెట్టుకుందాము. ఇది మనల్ని జాబు రాకుండా చేస్తుంది. లాస్ట్ వరకు మేము ఆగుతాం, అక్కడి నుంచి రివిజన్ తెచ్చుకుంటాం. నో, ఏ టాపిక్కి ఆ టాపిక్, ఏ కాన్సెప్ట్కి ఆ కాన్సెప్ట్, ఏ సబ్ హెడ్డింగ్కి ఆ సబ్ హెడ్డింగు అయిపోగానే కళ్ళు మూసుకొని పుస్తకం మూసేసి ఎంతవరకు ఇది గుర్తుంది అని రీకాల్ చేసుకోవడమే రివిజన్. అలా ఎక్కువ సార్లు చేసుకోగలిగితే మైండ్లో పర్మనెంట్గా ఉంటుంది. కొంతమందికి ఏమో చదవగానే ఎక్కేస్తుంది, కొంతమందికి ఏమో ఎక్కనప్పుడు ఎక్కువ సార్లు చదివి ఆఫ్టర్ దట్ కళ్ళు మూసుకుని అవి ఎంతవరకు గుర్తున్నాయో మనం రీకాల్ ఆ రివిజన్ చేసుకుంటూ పోవాలి. అంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఏంటంటే, ఒకటి చదివింది కళ్ళు మూసుకుని గుర్తు తెచ్చుకోవడం, ఆఫ్టర్ దట్ ఇది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడం పుస్తకం తెరిచి, ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే ఎంతవరకు మీ గ్రాస్పింగ్ ఉందో చూసుకొని మరిన్ని సార్లు చదువుకొని మరిన్నిసార్లు రీకాల్ రివిజన్ మీ మైండ్ పొరలకు అప్పచెబితే అది టెంపరరీ కాదు, శాశ్వతంగా మీరు పరీక్ష రాసే వరకు మీ లైఫ్లో కూడా ఈ టెక్నిక్ మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి టాపిక్కి, కాన్సెప్ట్కి, పాఠం వేరు, టాపిక్ వేరు, కాన్సెప్ట్ వేరు. వీటికి మీరు రివిజన్ చేసుకుంటానే వెళ్ళిపోతుండాలి. లాస్ట్లో రివిజన్ చేస్తానంటే కుదిరే పని కాదు. ఎస్, నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఇక రెండో పాయింట్, ముఖ్యమైన పాయింట్,
ఈ రివిజన్ చేసుకునేటప్పుడు మీకు వచ్చినట్టే ఉంటాయి. వచ్చినట్టే ఉంటాయి. ఎప్పుడైతే పరీక్ష హాల్లోకి వెళ్ళామో వెళ్ళగానే ఒక క్వశ్చన్ని చూడగానే షివరింగ్ వచ్చేస్తుంది. అప్పుడు దాకా ఇక్కడ చదివినయే అయ్యి, ఇక్కడ గుర్తుపెట్టుకున్నాయే, ఇక్కడ కాన్సెప్ట్గా చూసినయే, అద్దం ముందు నిలబడి అప్పచెప్పినయే, ఫ్రెండ్స్కి చెప్పినయే, ధన్మని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పటికి ఆ ఫోబియానా ఇంకేదన్నా ఫియరా తెలియదు, కానీ అక్కడికి వెళ్ళగానే అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ని చూడగానే తెలిసిందే. ఏం చేద్దాం, మర్చిపోయి షివరింగ్ వచ్చి చేతులు కాళ్ళు ఇలా టెన్షన్ పడతాయి. కారణం, మీరు ఎగ్జామ్ని, సబ్జెక్ట్ని, మీ లైఫ్ని, మీ గోల్ని మీరు అమితంగా ప్రేమించారు కాబట్టే, దీన్ని ఒక సవాల్గా తీసుకుంటున్నారు కాబట్టే ఆ షివరింగ్ అనేది ఎక్కువ మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి మీ కెరియర్ని ఆ షివరింగ్ అనేది. మామూలుగా మీలో కొంతమంది ప్రేమలో పడి ఉండొచ్చు. డిగ్రీల్లో ప్రేమలో పడినప్పుడు ఏమైంది, ప్రేమించినప్పుడు, మనసుతో ప్రేమించినప్పుడు కామం కాదు, మనసుతో ప్రేమించినప్పుడు ఏముంటుంది, ఓ 2 నెలలకో 1 నెలకో అమ్మాయి కనపడింది అనుకోండి, ఆ అమ్మాయి దగ్గరగా వస్తుంది. అమ్మాయో అబ్బాయో ఎవరైనా సమానమే. లవ్ లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ గ్రావిటీ ఏదో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయో అబ్బాయో దగ్గరగా వస్తుంటే షివరింగ్ వస్తుంది బాడీ. ఒక రకమైన ఫీలింగ్, భయం. ఎందుకంటే వాళ్ళని మీరు అమితంగా ప్రేమిస్తున్నారు. ఎగ్జామ్ని కూడా అలాగే ప్రేమిస్తున్నారు. అర్థమైందా చిన్నులు, తమ్ముళ్ళు? నా చిన్న తమ్ముళ్ళు ప్రేమిస్తున్నారు కాబట్టి షివరింగ్ సహజం. కానీ ఎక్కువసార్లు రివిజన్ చేయడం వల్ల, చదివింది ఎక్కువసార్లు మైండ్లో, మెమరీలో ఎక్సర్సైజ్ చేసి దాన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల మీరు అది చాలా రోజులు గుర్తుంటుంది. అది ఎగ్జామ్లో మిమ్మల్ని బయటపడేసింది. నెక్స్ట్, నేను ఎప్పుడు మీకు చెప్తుంటా, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, మళ్ళీ చెప్తున్నాను, బోర్ కొట్టింది అనుకోబాకండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ మనం చేసుకుంటూ పోతే మనం రివిజన్ చేసినట్టే. 1-4 సార్లు చదవడం, కళ్ళు మూసుకొని గుర్తెచ్చుకోవడం ఇదొక టైప్ రివిజన్ అయితే, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్సు, టెస్ట్ సిరీసు ఇవన్నీ మనం చేసుకుంటా పోతే మన మైండ్కి అవి ఎంతవరకు గుర్తున్నాయనేది కూడా ఇక్కడ రివిజన్ కిందే వస్తుంది. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా చూసుకుంటూ మీరు చదివిన దానికి అక్కడ సానబట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదొకటి నేను ఈరోజు మీ కొరకు నేను రాసుకొచ్చింది. ఇంకోటి, ఓ సబ్జెక్ట్ చదివాం, చుట్టుముట్టు ఎవరు లేరు, చూడకుండా మనం దాన్ని చూసుకోవాలి. ఎలా? ఒక అద్దం ముందు నిలబడండి, లేదా ఒక ఫోన్ ఆన్ చేసి వీడియో చేయండి. ఒక అద్దం ముందు, తర్వాత వీడియో మళ్ళీ డిలీట్ చేయొద్దురు. జీబీ చాలతలేదు, అది చాలతలేదు, ఇది చాలతలేదని అనుకోబాకండి. మనకి ఇప్పుడు గీబీ ఏదైనా కానీ మనకి ఏంటి నాన్న అంటే, మనం రికార్డ్ చేసుకుని వినడానికి, వీటికే సబ్జెక్ట్ చూసుకోవడానికే ఆ జీబీని మనం వాడుకోవడం. అది మెమరీ ఏదో ఉంటుంది కదా, ఆ మెమరీ నాకు అంత తెలియదని అవి వాడుకోవడం మనం. అందువల్ల అద్దం ముందు నిలబడి చెప్పండి, రికార్డ్ చేసుకోండి, తర్వాత మళ్ళీ దాన్ని ఆన్ చేసి చూసుకోండి. ఇక్కడ మీరు చెప్తుంది, అక్కడ సబ్జెక్ట్ చూసుకోండి. ఇక్కడ నాకు తగ్గినాయి. కాబట్టి మళ్ళీ మనం రివిజన్ చేసుకోవడానికి, రీకాల్ చేసుకోవడానికి ప్రధానంగా మనం ప్రయత్నం చేయాలి. నేనేమంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఒక సబ్జెక్ట్ని ఎలా రివిజన్ చేయాలో చెప్తా చూడండి. ఇది నేను రాసిన ఏపీ హిస్టరీ బుక్. ఇందులో శాతవాహనుల మీద 30 పేజీలు రాశాను. ఎందుకంటే ఎక్కువ ప్రశ్నలు శాతవాహనుల నుంచి వస్తాయి మెయిన్స్లో. ఇక్కడ మెయిన్ అనగానే నాకు ఒక పాయింట్ గుర్తొస్తుంది. మెయిన్ అనగానే మొన్న ఎవరు కామెంట్లో పెట్టారు, పిల్లలు, మన పిల్లలే, చిన్న తమ్ముళ్ళు, ముందు ప్రిలిమ్స్ అవని అంటే నాయన మెయిన్స్కి వెళ్దాం, అప్పుడే ఎందుకు మెయిన్స్ అని ఎవరో ఏదో పెట్టారు, మన బాబే. అలా వద్దురా నాన్న, మెయిన్స్ లేకుండా ప్రిలిమ్స్ ప్రిపరేషన్ చేస్తే అసలు ఆ ప్రిపరేషన్ వద్దు, మానేయండి. ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ చేద్దాం, ఇంకేం చేద్దాం, ఇక చూద్దామే. ఆడ సమాజంలో 3 రకాల వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు చూసేవాళ్ళు, ఇంకోళ్ళు చేసేవాళ్ళు, మూడో వాళ్ళు చెప్పొచ్చేవాళ్ళు. ఒకళ్ళు చూసేవాళ్ళు, 2 చేసేవాళ్ళు, మూడో వాళ్ళు చెప్పొచ్చేవాళ్ళు. ఈ చూసేవాళ్ళు చూస్తానే ఉంటారు, చేసేవాళ్ళు చెప్పకుండా చేసేస్తారు. ఇది చెప్పుకుంటూ తిరిగేవాళ్ళు 3వ బ్యాచ్. మనం చేసే బ్యాచ్లో ఉండాలి. చూసే బ్యాచ్లోనో చెప్పొచ్చే బ్యాచ్లోనో ఉంటే మనం చేసేదెప్పుడు, లక్ష్యాలు సాధించేదెప్పుడు, గోల్ కొట్టేదెప్పుడు బాస్, చెల్లెమ్మ, నా చిన్న తమ్ముళ్ళు. కాబట్టి మీరు చూసేవాళ్ళై ఉండాలి. చేసేవాళ్ళై ఉండాలి. చెప్పొచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు మీరు కాకూడదు. అర్థమైందా నాన్న? కాబట్టి ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన హిస్టరీ బుక్లో శాతవాహనుల సోషల్ లైఫ్ తీసుకుందాం.
మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలి. ఇది నేను పెద్దగా అరిచి చెప్తున్నా అనుకోండి, మీ చేతిలో ఉన్నాను నేను ఇప్పుడు. నాన్న, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, నేనురా మీ అన్న హిస్టరీ రఫీస్ అనరా. ఓకేనా నాన్న? మీరు చేయాల్సింది ఏంటో తెలుసారా నాన్న? ప్రిలిమ్స్ కమ్ మెయిన్సే ప్రిపేర్ అవ్వాలి. అసలు నా గట్టిగా చెప్పనా, బల్ల గుద్ది చెప్పమంటారా? మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ చేయాలి. అలా అసలు మనకి ఇది అయిద్దో లేదో, అది అయిద్దో లేదో, మనం చెప్పాను అనుమానం మాస్టర్లు ఎక్కువ మనకది. ఇలా మనం బయలుదేరితే ఏది అవ్వదు. మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్కి వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకోండి. లేకపోతే అసలు ప్రిపరేషన్ వద్దు, వేరే ఏదైనా చేసుకుందాం, టైం వేస్ట్ కదా. సరే, ఇప్పుడు చూడండి, శాతవాహనులు తీసుకుందాం. ఇది మెయిన్స్లో ఉంది మనకి ఏపీ హిస్టరీలో. ఇక్కడ చూడండి, శాతవాహనుల సోషల్ కండిషన్స్లో శాతవాహనుల కాలంలో ఖచ్చితంగా వర్ణ వ్యవస్థ ఉంది, అది కఠినంగా లేదు. నెంబర్ 2, శాతవాహనుల కాలంలోనే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిగా కులాలు పుట్టాయి. కులాలకు ఆధారం వృత్తి. వీటినే శాతవాహనుల పీరియడ్లో శ్రేణులు అన్నారు. ఈ శ్రేణుల గురించి చెప్పిన శాసనం వృషభదత్తుడి నాసిక్ శాసనం. వృషభదత్తుడి నాసిక్ శాసనం. గౌతమి బాలశ్రీ కూడా నాసిక్ శాసనం వేశారు, అది వేరు. వృషభదత్తుడి నాసిక్ ఇన్స్క్రిప్షన్ మెన్షన్డ్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్, పర్టికులర్లీ ది ఇష్యూ నౌన్ యాజ్ శ్రేణులు, శ్రేణీస్. ఎస్ యు నో, అంటే కుల వ్యవస్థ ఉంది, వర్ణ వ్యవస్థ ఉంది. థర్డ్ వన్, సొసైటీలో బ్రాహ్మణులకి గౌరవం ఎక్కువ. వై? వాళ్ళు రూల్ చేస్తున్నారు కాబట్టి. శాతవాహనులు బ్రాహ్మిన్స్ కాబట్టి. నెక్స్ట్ 4, శాతవాహనులు ఏ కులస్తులు అని కూడా అడగడం జరిగింది. బ్రాహ్మణులు ఇట్లా అడిగారు. ఎస్, బ్రాహ్మిన్స్. నెక్స్ట్ 4, పితృస్వామిక సమిష్టి కుటుంబం కొనసాగింది. ఫాదర్ బేస్డ్ అండ్ జాయింట్ ఫ్యామిలీస్, అంటే కలిసిమెలిసి. 5వది, సమాజంలో స్త్రీలకి గౌరవప్రదమైన స్థానం ఉంది, అక్కడక్కడ దక్కితే గౌరవంగా చూడబడ్డారు. నెక్స్ట్, స్త్రీలకి సొంత ఆస్తులు ఉన్నాయి, దీనిని స్త్రీ ధనం అన్నారు. నెక్స్ట్, అనులోమ విలోమ వివాహాలు జరిగాయి. నెక్స్ట్, బహుభార్యత్వం ఉంది, ఉన్నత వర్గాల్లో బహుభార్యత్వం ఎక్కువగా ఉంది, పోలోగమి. నెక్స్ట్, సతీ సాగమన ఆచారం ఉన్నట్టు తెలుస్తుంది కానీ రిలయబుల్ సోర్సెస్ లేవు. నెక్స్ట్, విడోస్ ఉన్నారు, రీమ్యారేజెస్ లేవు. సతీ ఉన్నప్పుడు విడోస్ ఎక్కడి నుంచి వస్తారు సార్ అని మీరు అడగొచ్చు. ఇన్ ది పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్ కొన్ని వర్గాల వారికి సతీ సిస్టమ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, బ్రాహ్మణులకి శాతవాహనుల కాలంలో భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలన్న సిస్టమ్ బ్రాహ్మిన్స్కి లేదు. అందువల్ల కొంతమంది విడోస్ ఉన్నారు, బట్ విడోస్ రీమ్యారేజెస్ లేవు. నెక్స్ట్, వివాహ వ్యవస్థకి, పెద్దలు కుదిర్చిన మ్యారేజ్కి, ప్రజాపతి అని పేరిట ఉన్న మ్యారేజ్కి మంచి వాల్యూ, గుర్తింపు, గౌరవం ఉన్నాయి. ఇన్ ది సేమ్ వే వేశ్యా వృత్తికి, వేశ్యా వ్యవస్థకు కూడా శాతవాహనుల పీరియడ్లో రెస్పెక్టబుల్ పొజిషన్ ఉన్నది. దీస్ ఆర్ ద 12 పాయింట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ శాతవాహన సొసైటీ. ఎస్, మళ్ళీ చూడండి, శాతవాహనుల కాలంలో వర్ణ సిస్టమ్ దేర్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్, బట్ పర్టికులర్లీ దిస్ ఇస్ సిస్టమ్ నాట్ రిజిడ్. వై? బికాస్ ఆఫ్ బ్రాహ్మిన్స్ మరి యజ్ఞాలు, యాగాదులు, కర్మకాండలు, క్రతువులు ఇవన్నీ చేయాలి కదరా నాన్న. బట్ శాతవాహనుల పీరియడ్లో బ్రాహ్మిన్స్ ఇవి చేస్తూ క్షత్రియుల ధర్మాన్ని నిర్వర్తించారు. ఇట్స్ ఏ కాన్సెప్ట్. అందువల్ల వీళ్ళు పాలకులయ్యారు. అందువల్ల వర్ణ వ్యవస్థ ఉంది, కఠినంగా లేదు. నెంబర్ 2, కుల వ్యవస్థ ఉంది. కుల వ్యవస్థకి బేస్ ఏంది? ఆక్యుపేషన్, వృత్తి. ఫలానా వృత్తి కొన్నాళ్ళు కొంతమంది చేశారు, తర్వాత వాళ్ళందరూ కలిసి గుంపయ్యారు, ఆ తర్వాత వర్గం అయ్యారు, ఆ తర్వాత అదే పని తరతరాలకు చేశారు, అది కులం అయ్యింది. కులానికి ఆధారం వృత్తి. వృత్తి లేదే కులాలు లేవు. ఎస్, ఇది తెలియక మీ కులం వేరు, మా కులం వేరు, మీరు గొప్ప, మేము తక్కువ, మీరు అది, మీరు ఇది అని కొట్టుకు చేస్తున్నారు. దరిద్రం ఏంటంటే హిస్టరీ తెలియక వీళ్ళందరికీ. వృత్తి అబ్బా, ఎవరి వృత్తి వాళ్ళకి గౌరవం. ఈ వృత్తి అనేది దైవం, దేవత, దేవుడు. ఆ వృత్తి చేసుకున్న వాళ్ళు ఆ పేరిట ఆ కులంగా స్థిరపడ్డారు. కోలికలు అనగా సాలేవారు, తిలపిష్టికలు అనగా నూనె తీసేవారు, కసకారులు అంటే కంచు పని చేసేవారు, కులారులు అంటే కుమ్మరులు, తెసకారులు అంటే వస్తువులకి మెరుగులు పెట్టేవారు, చంకుకారులు అంటే చర్మకారులు, గదికులు అంటే సుగంధ ద్రవ్యాలు అమ్మేవారు, సువర్ణకారులు అంటే కంసాలులు, పసకారులు అంటే మేదర పని చేసేవారు, శేల వధకులు అంటే శిల్పాలు చెక్కేవారు, సార్థవాహకులు అంటే విదేశీ వ్యాపారం, వడ్డకులు అంటే వడ్రంగులు. ఇలా పనిని బట్టి వృత్తి వచ్చింది. వృత్తిని బట్టి అదే వృత్తిని కొన్ని తరాలకు చేస్తే అది కులమైందిరా నాన్న. కూడు పెట్టిందిరా కులం. కులాల కురుక్షేత్రం కొట్టుకు సావడానికి కాదురా. ఈరోజు రాష్ట్రం ఎలా ఉంది? కులాలు, మా కులం గొప్పది, మా మతం గొప్పది, మా జాతి గొప్పది. ఆడ జాతి. మనం అందరం విదేశాల నుంచి వచ్చి ఇండియాలో స్థిరపడ్డాం.
ద్రవిడులు ఆఫ్రికా ప్రాంతం నుంచి వచ్చే, ఆర్యులేమో మధ్యాసియా, ఇరాన్, ఇరాక్ నుంచి వచ్చారు. వీళ్ళందరూ ఇప్పుడు నార్త్ ఇండియా నిండా ఆర్యులే ఉంది మనకే. ఈరోజు ఇండియాలో పరిపాలన చేస్తుంది మొత్తం ఆర్యులే. సౌత్ ఇండియా ప్రజల్ని పరిపాలన చేస్తుంది మొత్తం ఆర్యులే. ఒక్క రైల్వే శాఖ మంత్రి తెలుగు ఆయన ఈ రోజు వరకు మనకు లేడు, ఫుల్ ఫ్లెడ్జెడ్ రైల్వే శాఖ మంత్రి. ఇలాంటి ఆర్యులు, మనం ద్రవిడులం, మనం లోకల్. బట్ ఆఫ్టర్ దట్ ఆర్యన్స్ వచ్చారు, వాళ్ళు ఇరాన్ ఇరాక్ల నుంచే వచ్చారు. ఒకప్పుడు ఇరాన్ ఇరాక్ అంటే ఇప్పుడు అంతా కూడా షియాలు, సున్నీలు ఆ రూటే కదా. అక్కడ నుంచి ఆర్యులు వచ్చారు. ఆ మంగోలాయిడ్స్ ఏమో ఇటు చైనా ఎఫెక్టు, బర్మా ఎఫెక్టు, ఇటు నుంచి మంగోలాయిడ్స్ వచ్చారు. 3 జాతులు మన దేశంలో. ఆ తర్వాత వీళ్ళందరూ మళ్ళీ అటు ఇటు జరిగి మళ్ళీ కొత్తగా తయారయ్యారు. అలా తయారైన జనాలమే మనం. నా జాతి గొప్పది, నా కులం గొప్పది, నా మతం గొప్పది, ఇవన్నీ ఉండవు. ఎందుకంటే మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్థిరపడిన మనుషులం, కలిసిమెలిసి బతుకుతున్నాం. మనం ఆ కులం, ఆ మతం, ఇది అని కాదు, మనం మనుషులం. కలిసిమెలిసి భారతదేశాన్ని బలోపేతం చేసుకుంటూ మనం ముందుకెళ్తున్న మనుషులం. నాట్ క్యాస్ట్, నాట్ రిలీజియన్, నాట్ జాతి, నాట్ రీజియన్, ఇవన్నీ కాదు. కానీ కొంతమంది అలా చూపిస్తున్నారు. ఇది పెయిన్ఫుల్. సరే, ఏదేమైనా ఎక్కడున్నాం రా నాన్న, కులం. నెక్స్ట్ వచ్చి బ్రాహ్మణులకి ఉన్నత గౌరవం ఉంది, రెస్పెక్టబుల్ పొజిషన్ బ్రాహ్మిన్స్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్. ఎందుకంటే వాళ్ళు పాలకులు, సమాజాన్ని శాసించారు. పితృస్వామిక, ఫాదర్ బేస్డ్ ఫ్యామిలీసే మెయిన్. అలాగే జాయింట్ ఫ్యామిలీస్ మెయిన్. ఆ తర్వాత స్త్రీలకి రెస్పెక్ట్ ఉన్నది. అలానే ఉమెన్ హ్యావ్ ఓన్ ప్రాపర్టీస్. దిస్ ప్రాపర్టీ గేవ్ టు ఉమెన్ ఇన్ ది టైమ్ ఆఫ్ మ్యారేజెస్. ఇట్స్ ఏ కాల్డ్ యాజ్ ఏ స్త్రీ ధనం. నెక్స్ట్ అనులోమ విలోమ. అనులోమ అంటే అగ్రవర్ణానికి చెందిన అబ్బాయి, దిగువర్ణానికి చెందిన అమ్మాయి పెళ్లి చేసుకుంటే అనులోమ. దిగువర్ణానికి చెందిన అబ్బాయి అగ్రవర్ణానికి చెందిన అమ్మాయిని చేసుకుంటే విలోమ. ఈ పెళ్ళిళ్ళు ఉన్నాయి. బహుభార్యత్వం ఉంది. శాతవాహనులు, అగ్రవర్ణాల వారు బహుభార్యత్వాన్ని మెయింటైన్ చేశారు. వై దే మెయింటైన్డ్ బహుభార్యత్వం అని అంటే, వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే ఇంకొక ఆమెను చేసుకున్నారు. ఎందుకంటే రాజ్యానికి వారసులు కావాలి కదా. పేదవాళ్ళు చేసుకుంటే ఏడ లాగుతారు లగేజీలని, సంసారాలని, ఫ్యామిలీస్ని. బట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు రాజులు కాబట్టి, వాళ్ళకి సంతానం కావాలి కాబట్టి వాళ్ళు మరిన్ని పెళ్ళిళ్ళు చేసుకుని దే మెయింటైన్డ్ పోలోగమి. ఎస్, చెల్లెమ్మ, తమ్ముళ్ళు వింటున్నారా? దే మెయింటైన్డ్ పోలోగమి. వాళ్ళు పోలోగమిని మెయింటైన్ చేశారు. ఎస్, అందువల్లే శాతవాహనుల కాలంలో బహుభార్యత్వం వల్లే రాజుల పేర్ల ముందు తమ మాతృ సంజ్ఞలు ఉన్నాయి, తల్లుల పేర్లు పెట్టుకుని వాళ్ళు పాలించారు. వాసిష్ఠిపుత్ర శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, స్వాతిపుత్ర శాతకర్ణి, చకోరపుత్ర శాతకర్ణి, కుంతిపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎస్, ఇవన్నీ కారణం ఏంటంటే బహుభార్యత్వం వల్ల. తండ్రి అందరికీ తెలుసు, అయ్య అందరికీ తెలుసు, ఎందుకంటే వాడు రాజు కాబట్టి. మరి అమ్మ ఎవరు? జనాలకి డౌట్ కదా. అసలు జనాలకి ఎంతూజియాజం, జనాలకి తమాషా ఎక్కువ కదా. ఒరే సీనా, ఈ రాజు అయ్యాడు కదరా, కరెక్టేరా, మరి ఎవరమ్మా, వీళ్ళ అమ్మ ఎవరు? అబ్బా, మైండ్ పోతుందిరా, నాకు ఇది కావాలరా, అన్నం తినకపోయినా నాకు ఇది తెలియాలరా బాసు. ఈ గొడవంత ఎందుకని శాతవాహన రాజులు ఏం చేశారంటే, ఆ రాజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను ఫలానా వాళ్ళ అమ్మని, ఎందుకంటే ఆ రాజుకి 5-6 భార్యలు ఉంటారు కాబట్టి నేను ఫలానా ఆమెకు పుట్టిన ఆయన్ని, ఈ రాజు కొడుకుని, కాబట్టి మాతృ సంజ్ఞలను పేర్ల ముందు పెట్టుకుని పాలించారు. మెయిన్ కారణం బహుభార్యత్వం. ఎస్, ఆ తర్వాత సతీసాగమనం ఉందని చెప్పుకున్నాం మనం. పూర్తి సోర్స్ కాదు కానీ, బట్ వితంతువులు ఉన్నారు, విడోస్ ఉన్నారు, వితంతు వివాహాలు లేవు. ఇది చాలా దుర్మార్గం కదా. వితంతు వివాహాలు లేవు. సామాజిక వ్యవస్థలో వివాహ వ్యవస్థ గౌరవప్రదమైన పెద్దలు కుదిర్చిన పెళ్ళి గౌరవం ఉంది. 10 మంది ఆ పెద్దలు కుదిర్చిన పెళ్ళికి వచ్చేసి చక్కగా ఆశీర్వదించి ఇలా దిష్టి తీసి వెళ్ళేవాళ్ళు. జీతరహో బేట. అలానే లవ్ మ్యారేజీలకి వాల్యూ లేదని కాదు, ఉంది. అలానే వేశ్యా వ్యవస్థ కూడా వాల్యూ. ఎక్కడన్నా వేశ్యా వ్యవస్థ మీద ట్యాక్స్ కూడా వసూలు చేసినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆమెకు కూడా రెస్పెక్టబుల్ పొజిషన్ ఉంది ఇన్ ది పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్. రైట్, సామాజిక వ్యవస్థను నేను మీకు ప్రక్షాళన చేసి అటు ఇటు తోసేసి, నీళ్లను దూసేసి పడవ ముందుకు వెళ్తున్నట్టుగా ఇటు అటు తోసి పడేసి నేను పాయింట్లను పిండి పిప్పి చేసి తెచ్చి మీకు పోసా. ఎస్, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇవన్నీ ఎట్లా గుర్తుండాలి? ఇప్పుడు ఈ పక్కన పెడదాం. ఇప్పుడు ఇది ఒకసారి చదివే కదా, ఒకసారి చదివారు, చదివిన తర్వాత కళ్ళు మూసారు. ఎస్, స్టార్ట్. ఎన్ని గుర్తుంటాయో చూద్దాం, నాకెన్ని గుర్తుంటాయో చూద్దాం. వర్ణ సిస్టమ్ దేర్ బట్ నాట్ రీచ్డ్. క్యాస్ట్ సిస్టమ్ దేర్ బట్ దిస్ క్యాస్ట్ సిస్టమ్ డిపెండ్స్ అపాన్ ఆక్యుపేషన్. రైట్, తర్వాత థర్డ్ వన్, విడోస్ దేర్ బట్ విడోస్ రీమ్యారేజెస్. నో విడోస్ రీమ్యారేజెస్ బట్ విడోస్ దేర్. సతీ సిస్టమ్ దేర్. పోలోగమి దేర్. అనులోమ విలోమ మ్యారేజెస్ దేర్. స్త్రీ ధనం
స్త్రీధనం దేర్. బ్రాహ్మిన్స్ బికెమ్ ఏ రెస్పెక్టబుల్ పొజిషన్ ఇన్ ది టైమ్ ఆఫ్ శాతవాహనాస్. నాకు ఎన్ని గుర్తొచ్చినాయి ఇప్పుడు? 8 గుర్తొచ్చినాయి. ఇంకా 4 గుర్తు రావాలి. ఇంకా 4 ఏంటి? అనులోమ విలోమ మ్యారేజెస్, ఆ తర్వాత రెస్పెక్టబుల్ పొజిషన్ టు పెద్దలకు అరేంజ్డ్ మ్యారేజెస్, అండ్ ప్రాస్టిట్యూట్ సిస్టమ్ చేసే మహిళలకు కూడా అంటే వాళ్ళకి గౌరవం ఉంది, గౌరవం ఆదరణ ఉంది. దాన్ని ఒక వృత్తిగా శాతవాహనులు ఫాలో అయ్యారు. ఎస్ యూనో. ఇంకొక రెండోసారి చదివాను అనుకోండి, నాకు అన్ని 12 గుర్తుంటాయి. ఒకసారి చూసా, మళ్ళీ ఇప్పుడు కళ్ళు మూసా, మళ్ళీ రివిజన్ చేస్తున్నా, చూద్దాం 12 వస్తాయో లేదో. ఒకటి, నాతో మీరు కూడా జర్నీ చేయండి. నేను కళ్ళు మూసుకున్నాక నాతో పాటు మీరు కూడా జర్నీ చేయండి. ఇప్పుడు విన్నారుగా పాఠం, ఇప్పుడు జర్నీ చేద్దాం. ఎస్, కళ్ళు మూసుకోండి మీరు కూడా. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా, మీరు కళ్ళు మూసుకుని వినండి. నాన్న, చిన్న తమ్ముళ్ళు, చిన్న చెల్లెళ్ళు వచ్చి పడేయాలి శాతవాహనుల సామాజిక వ్యవస్థ. ఎస్, ఇప్పుడు కళ్ళు మూసుకుని. నెంబర్ 1, వర్ణ వ్యవస్థ ఉంది, కఠినంగా లేదు. కుల వ్యవస్థ ఉంది, వృత్తుల ఆధారంగా కులాలు వచ్చాయి. కుల వ్యవస్థ కఠినంగా ఉంది, ఒక వృత్తి నుంచి మరో వృత్తికి మారడానికి లేదు. ఇలా మారకుండా ఉండడానికి కొన్ని కట్టుబాట్లు వేసిర్రు. ఇట్స్ ఏ కాల్డ్ యాజ్ ఏ సమయ ధర్మం. నెక్స్ట్ అనదర్ 1, బ్రాహ్మణులకి రెస్పెక్టబుల్ పొజిషన్ ఉంది. నెక్స్ట్ అనదర్ 1, స్త్రీ ధనం ఉంది. నెక్స్ట్ అనదర్ 1, బహుభార్యత్వం ఉంది. నెక్స్ట్ అనులోమ వివాహం ఉంది. విలోమ వివాహాలు ఉన్నాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లికి గౌరవం ఉంది. వేశ్య వ్యవస్థకు గౌరవప్రదమైనటువంటి స్థానం ఉంది. వితంతువులు ఉన్నారు, వితంతు వివాహాలు లేవు. వితంతువులు ఉన్నారు, వితంతు వివాహాలు లేవు. వచ్చేసినాయి ఆ 12. ఒకటి అలా జారినట్టునే, బట్ ఏదేమైనా 12 వచ్చినాయి. ఇట్లా 1కి 2 సార్లు 2-3 సార్లు రీకాల్ చేసి ఆ బుర్రలో గుజ్జులో అట్లా తోసారనుకోండి, ఆ బుర్రలో గుజ్జులో తోసేస్తే ఇక మనకి ఎక్కడికి పోయి. ఎస్, ఈ టైప్లో రివిజన్ సాగాలి. రివిజన్ అంటే స్టడీ కాదు. రివిజన్ అంటే కళ్ళు మూసుకుని చదివింది మనం గుర్తుపెట్టుకోవడమే రివిజన్. కాబట్టి శాతవాహనుల సామాజిక వ్యవస్థ గురించి ఇప్పుడు మీకు నేను నేర్పేశాను అనుకుంటున్నాను. అంతకన్నా మించి నేను మీకు చెప్పేది ఏంటంటే, మనకు ఒక పని మీద ఇష్టం ఉందనుకోండి, ఎంత దూరమైనా తెగించి మనం వెళ్తాం, దానిని సాధిస్తాం, దానిని సొంతం చేసుకుంటాం. ఎస్, నేను అనుకున్నా, నేను హైదరాబాద్లో బతకాలి అంటే నేను ప్రైవేట్ ఉద్యోగమైనా చేయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, ఫ్యాకల్టీగా మారాలి అని 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం. ఎస్, నేను ప్రిపేర్ అయ్యాను, ఫ్యాకల్టీగా మారాను, జాబ్ కూడా కొట్టాను. నిరంతరం పాఠాలు చెబుతూనే నేను జాబ్ కొట్టేశాను. మీరు కూర్చొని చదువుకోమంటే ఏమైంది మీకు? ఎరా నాన్న, మీకు ఏమైంది? కూర్చొని చదువుకోండి, దుమ్ము లేపండి. నేనున్నా మీ వెనక. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఎప్పుడు మీ వెంటే, మీ అభివృద్ధికే, మీ సంక్షేమానికే. నాకు జాబ్ ఉంది, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ కొట్టి నేను చదివేటప్పుడు కూడా వస్తుందంట వచ్చిందిగా, జాబ్ చేస్తున్నాగా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా. ఎట్ట వచ్చింది మరి? ప్రయాణం మొదలు పెట్టాలి, ముందు వెళ్తా ఉండాలిరా, వస్తుంది అంతే. ఇదిగో తెల్లటి పెన్ను, మంచి పిదుగు పెన్ను. ఈ పెన్ను కొనుక్కొచ్చా, మీకు చూపిద్దామని ఇట్లాంటి పెన్ను కొనుక్కోండి. ఇదిగో హైలైటర్, ఈ హైలైటర్ ఒకటి కొనుక్కొచ్చా. ఈ హైలైటర్తో గుర్తులేని పాయింట్ గీసేయండి, ఇట వెడల్పుగా పడుతుంది. ఈ కలర్స్ ఉంటాయి మళ్ళీ ఇందులో, గుర్తుండిపోతుంది. అలానే ఒక పెన్ను, అలానే అంతకన్నా మించి ఇంకోటి చూడండి, చిన్న ప్యాడు. ఎంత ముద్దుగా ఉందో ఈ ప్యాడు. ఇలాంటి ఒక ప్యాడు మనకి చదివిని గుర్తుండటానికి, ఎక్కువసార్లు చదవడానికి, చదివే వాతావరణాన్ని కల్పించుకోవడానికి ఇలాంటి పరికరాలు ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ బాగా చదువుతాం. ఎస్, కొంచెం 6 అయింది కదా, ఇప్పుడు కొంచెం టీనో ఏదో తాగి కూర్చోండి, 9 వరకు కూర్చోండి. ఆ తర్వాత జస్ట్ బ్రేక్, మళ్ళీ 10 to 11:30 చదివి ప్రతి టాపిక్ రివిజన్ రీకాల్ చేసుకునే నిద్రపోండి. 3-4 సార్లు చేయండి, ఏం కాదు, గుర్తుండిపోతుంది. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని మరో వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. మళ్ళీ మీకు మంచి ఉపయోగమైన తీసుకొస్తాను. ఈ సోషల్ కండిషన్స్ మీకు లెసన్లో చెప్పేశాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఉంటాను. మీ జాబ్ కొట్టి తీరాలి, మీ లక్ష్యాన్ని నేను మీ అనుకుంటా. రైట్, మనం చేద్దాం, ప్రయత్నం చేద్దాం. బాయ్. థ్యాంక్ యూ నాన్న. చిన్న తమ్ముళ్ళు థ్యాంక్ యూరా, చిన్న చెల్లెళ్ళు థ్యాంక్ యూరా. ఎందుకో ఈరోజు బాగా హెక్టిక్ షెడ్యూల్ ఉంది, చేయకపోతే ఎట్టాగా ఉంది నాకు వీడియో.
మీకు ఏదో ఒకటి చెప్పాలి, రే పిల్లలకి ఇవ్వాలి, ఏదో ఒకటి చెప్పాలి, మళ్ళీ రేపు నుంచి బిజీ అయిపోతాం కాలేజీలో, ఇలా సండే కదా అని కూర్చున్నా ఇక చెప్పా. నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను రా మీకు చెప్తున్నందుకు. 100% సంతోషం. రైట్. థ్యాంక్ యూ.